గుంటూరు నగర పరిధిలోని కార్పొరేషన్ నేతృత్వంలో చేపట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యేలు మొహమ్మద్ నజీర్, గల్లా మాధవి, బోర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, నగర కమిషనర్ మయూర్ అశోక్, గుంటూరు నగరపాలక సంస్థ ఉన్నత అధికారులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి పనులపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించామని చెప్పారు. రాబోయే 6 నుండి 12 నెలల్లో ఇప్పటిదాకా జరుగుతున్న పనుల్లో గతి కనిపిస్తుందని స్పష్టం చేయగలుగుతున్నామని చెప్పారు. రివ్యూలో ఆల్మోస్ట్ సిటీకి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్యులు పూర్తిగా డేటా తీసుకోవడం జరిగింది. అతి ముఖ్యమైనటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా ఉన్నటువంటి హర్డిల్స్ తో పాటు ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని ఇబ్బందులను కూడా ఏ విధంగా క్లియర్ చేయాలనేటువంటి అంశాలు, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొన్ని రిజర్వ్ సైట్స్ అన్నిటి కూడా ఖాళీగా పెట్టి ఎంక్రోచ్ అయ్యేటువంటి ప్రమాదాన్ని గుర్తించి దాని మీద ఉన్నటువంటి రిజర్వ్ సైట్స్ లో పబ్లిక్ యూటిలిటీ కోసం ఏ విధంగా వినియోగించుకోగలుగుతాం, థీమ్ పార్క్స్ ని అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క జంక్షన్ కి సంబంధించి ఒక కాన్సెప్ట్ తో డెవలప్ చేసేటువంటి విధానం. ఇప్పుడే మన బిఆర్ స్టేడియం మీద ఉన్నటువంటి ఐలాండ్ ని స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఐలాండ్ గా, అలాగే జిన్నా టవర్ కి సంబంధించినటువంటి ఐలాండ్ ని ఇంకో కాన్సెప్ట్ తో, మా పీవీకే మార్కెట్ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఇంకో రకంగా, అలాగే కొన్ని కాన్సెప్ట్స్ తో అక్కడంతా కూడా జంక్షన్స్ ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం. అలాగే వై జంక్షన్ నుండి హిందూ కాలేజ్ వరకు గ్రీనరీ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, అలాగే రోడ్ వైడనింగ్ కానీ, దీంతో పాటు మరీ ముఖ్యంగా బొంగరాల్ బీడికి సంబంధించి ఏదైతే 6 ఎకరాల్లో ఒక సువిశాలమైనటువంటి క్రీడా ప్రాంగణాన్ని డెవలప్ చేయడానికి 5 కోట్లతో దానికి కావాల్సినటువంటి క్రీడా మైదానికి కావాల్సినటువంటి అమ్యూనిటీస్ అన్నింటినీ కూడా ఈ రోజు చర్చించుకోవడం జరిగింది. దాంతో పాటు లాల్ జాన్ బాషా పార్క్ ఏదైతే పొల్లూరు రోడ్ లో ఉందో దాన్ని ఉమెన్ కోసం అంటే మహిళల కోసం వాక్ చేయడానికి ఈజీగా ఉండేటువంటి విధంగా దాన్ని ఉమెన్ థీమ్ తో డెవలప్ చేసేటువంటి కార్యక్రమం. అలాగే కొన్ని చోట్ల వేకెంట్ గా ఉన్నటువంటి సైట్స్ లో కళ్యాణ మండపం కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక డీటెయిల్ ప్లాన్ తో గుంటూరు ఈస్ట్ లో గతంలో జరగనటువంటి విధంగా ఈ రోజు ఒక పక్కన ఆర్డీపీలు కానీ, అలాగే జంక్షన్ డెవలప్మెంట్ కానీ, క్లస్టర్, అలాగే ఆ ఏరియాకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క దాని మీద కూడా దృష్టి పెట్టి చేయడం జరుగుతా ఉంది. తప్పకుండా రాబోయేటువంటి 2-3 నెలల్లో కంప్లీట్ గా ఈస్ట్ లో ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడం, దాంతో పాటు అకౌంటబిలిటీని పెంచి ప్రతి ఒక్క డివిజన్ లో కూడా శానిటేషన్ కి సంబంధించి డ్రైన్ క్లీనింగ్, ఇంతకుముందు ఓన్లీ ఇప్పుడైతే పుష్ కార్ట్స్ లో ముగ్గురు కలిసి పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు కమిషనర్ గారి దృష్టికి అలాగే మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క వార్డ్ లో కూడా ముగ్గురు డ్రైన్ క్లీనింగ్ కోసం ఎక్స్ట్రా స్టాఫ్ ని తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వెంటనే తీసుకొని సిటీలో ఎక్కడ కూడా డీసిల్టేషన్ కి ఇబ్బంది లేకుండా, డ్రైన్ క్లీన్ కి ఇబ్బంది లేకుండా శానిటేషన్ ని మరింత ఇంప్రూవ్ చేసి గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారు చేసేటువంటి ప్రయత్నంతో ముందుకు సాగుతా ఉంది.